పర్మనెంట్ ఇంజెక్షన్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా డిఫెండ్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఒక కేసు కోర్టులో ఫైల్ అయిన తర్వాత ఆల్ ద ట్రయల్స్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇచ్చేది పర్మనెంట్ ఇంజెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు ఉందనుకోండి, ట్రయల్ కోర్టులో అవుతుంది, 2 parties A and B, సమ్ ల్యాండ్ కన్స్ట్రక్షన్ ఇష్యూ వచ్చింది. సో ఈ కేసులో ఏకి ఫేవర్గా పర్మనెంట్ ఇంజెక్షన్ ఇచ్చారు. అంటే ఏ యొక్క ల్యాండ్లోకి బి అనే వ్యక్తి ఎంటర్ అవ్వకూడదు, అట్ ద సేమ్ టైం బి అనే వ్యక్తి ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు, ఎటువంటిది కార్యకలాపాలు యాక్టివిటీస్ చేయకూడదు. దిస్ ఈజ్ పర్మనెంట్ ఇంజెక్షన్ హోనర్డ్ బై ది కోర్ట్ ఆఫ్ లా ఇన్ ట్రయల్ కోర్ట్. ఇప్పుడు బి ఎలా డిఫెండ్ చేసుకోవాలి అంటే, పర్మనెంట్ ఇంజెక్షన్ని తను అపిలేట్ కోర్టు కానీ కన్సర్న్ కోర్టులో దీన్ని ఛాలెంజ్ చేస్తే అపీల్ ఫైల్ చేయాలి. ఫైల్ చేసి ట్రయల్స్ అంతా అయిన తర్వాత బికి ఫేవర్గా అపిలేట్ కోర్ట్ స్టే ఆర్డర్ ఆర్ రివర్స్ ఇంజెక్షన్ ఇస్తేనే బి దెన్ కెన్ ఎంటర్ ఇంటూ ఏస్ ల్యాండ్ ఆర్ డూ కన్స్ట్రక్షన్. ఆ స్టే ఆర్డర్లో మెన్షన్ చేస్తారు ఎగ్జాక్ట్గా ఎటువంటి అధికారులు బీకి ఇస్తున్నాము ఏంటనేది. సో లాజిక్ ఏంటంటే, ఏకి పర్మనెంట్ ఇంజెక్షన్ ఇస్తే బి అనే వ్యక్తి కోర్టులోకి వెళ్ళి అపీల్ చేసి స్టే ఆర్డర్ తెచ్చుకునేంత వరకు బి అనే వ్యక్తి ఏ ల్యాండ్లోకి వెళ్ళకూడదు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్.